చింతకుంట మండల కేంద్రంలో ఎర్ర కాలువ తగ్గి పంట పొలాల్లో చేరిన వరద నీరు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్ర కాలువ తగ్గి భారీగా పెరిగిన వరద కారణంగా దాదాపు 40 ఎకరాలు వరి పంట నీట మునిగిపోయాయి. దీనితో రైతులు తీవ్రంగా పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. రైతు మరి దాదాపు 4 ఎకరాల పొలం నెల 20 దినాలు అయింది నాటు పెట్టి సోనమసూరి. ఈ చెరువు అలుగు దుంకడం వలన అయితే ఆ దుంకిన నీళ్ళు ఇంతకుముందు గతంలో కూడా ఆ మద్దూరు చెరువుకు పోతున్న నీళ్ళు, ఆ నీళ్లు పొయ్యేటివి మామూలుగా వస్తున్నాయి. కానీ ఇది చంద్రమ్మ గండి అని ఆడ ఎప్పుడైతే 100 సంవత్సరాల క్రితం సిమెంట్ దిండు కట్టిండ్రు, చెరువుకు ఎక్కువైన నీరు ఆడ వెళ్ళిపోవాలి అది కట్టిండ్రు. అటు గండి పూడ్చేయడం వల్ల ఆ నీళ్లు పట్టగా ఓర్పులు అయి చెరువు అలుగు దించి ఈ పొలాలన్నీ నాశనం అవుతున్నాయి. నేను ఎందుకంటే సీనియర్ రైతుగా చెప్తున్నా, గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల కింద శంకరమ్మ గండి అని మా ఊరు బయట కాలువకు ఎర్రగాలువకు అంటే కర్దలకెళ్ళి వచ్చే కాలువ చెరువుకు చింతకుంట చెరువు మరి తర్వాత మద్దూరు చెరువుకు పోయే కాలువ ఓర్పులై ఆ గండిలో నీళ్లు పోకుండా ఎప్పుడైతే అయినావో ఇది చెరువు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ఊరికి కూడా ముప్పై ఉంది. ఒక రోడ్డు కొట్టుకుపోయింది కొంత. ఆ ఊరి బయట ఉన్న ఒక ఇల్లు మునిగిపోయింది.